ఖాళీ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తోంది. మరి ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్? ఎప్పటికైనా సరే ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా నేను నా వంతుగా నేను సహాయం చేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. నేను వాళ్ళని ఎంత బాగా చూసుకున్నానో. వీళ్ళతో నన్ను చూసుకోండి. నువ్వు వచ్చేందువల్ల నాకు 45,000 రూపాయలు రాదు. 45,000 రూపాయలు ఖర్చు పెట్టాను నీకు. 48,000 నీకు ఖర్చు పెట్టాం మేము. ఖర్చు పెట్టాను అంటున్నాడు ఆయన. అది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నామ్మా. వాళ్ళు అయితే ఏదైతే ఆరోపణలు చేసిందో అవి నిజమో కాదో భగవంతుడు నిర్ణయిస్తాడమ్మా. మా అత్తమ్మ నా పెళ్లికి పెట్టిన రింగ్ వెతికిపోయావు. అవన్నీ నిరూపించాలని నేను అడుగుతున్నా కదా. దొంగమండ నువ్వు ఉండవు ఇక్కడ. నీ మనసాక్షి నువ్వు గురి మీద చేసుకుని మనం చెప్పుకో, ఇది అవునా కాదా అని. అది నిజమో నాకేం చూసుకోవాలమ్మా, ఏం చూసుకోవాలి. ఆమెకే రోజుకొచ్చి 10 సిగరెట్ 10 లైట్ కింగ్ సిగరెట్ లైట్లు 10 కావాలి ఆమెకి. కేస్ బీర్ కావాలి ఆమెకి. లైట్స్ కింగ్స్ రెండు సెపరేట్ గా. అవును, లైట్ కింగ్ సిగరెట్ లైట్లు 10 కావాలి. కేస్ బీర్ కావాలి, బడ్వైజర్ కేసు ప్లస్ 2 బిర్యానీ, 2 ఉదయం ఒకటి సాయంత్రం 2 బిర్యానీ బ్యాగులు కావాలి. అసలు నాన్ వెజ్ లేదే గొంతు ఆమెకి. మళ్ళీ సాయంకాలం పాటు నైటు 10:30, 11 o'clock ఆ ప్రాంతంలో నా కొడుకు శ్రీహర్షాన్ని లేపి, హర్ష ఎగ్ పప్పులు కావాలి, నాకు అర్జెంటుగా ఎగ్ పప్పులు కావాలి, ఎగ్ పప్పులు తీసేవాళ్ళు ఎట్లా తీసేవాళ్ళది. వాడు 10 రూపాయలు 15 రూపాయలు ఎగ్ పప్పుని 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి తీసుకొచ్చేవాడు. అది బేకరాతను లేపి. అలా చూసుకున్నందుకు నాకు నా ఇంటి చిన్న ఇంటి వాసాలు లెక్కేసి కన్నడ చూసావా, అలా వేసిందేమో. నా కూతురు పెట్టిపోయింది. ఎందుకులేండి, మాకు ఎవరు వద్దు, మా పిల్లలు మా పాపను మాకు అప్పు చెప్పి. పాప విషయంలో మీ అబ్బాయిను విష్ణు ఇప్పుడు అసలు నిజాలు చెప్పట్లేదు కదా. హైదరాబాద్ లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నాం. ఆ విష్ణు సార్ ఇప్పుడు ఎంత నా పాప ఎంత నిర్బంధించి నా పాప నాకు అప్పయిపోయాను. మనం ఈ అఘోర మనిషి సనాతన ధర్మం కాపాడే మనిషి అయితే ఆడపిల్లని కిడ్నాప్ ఏం చేస్తుంది. నా కూతురు వయసు వాళ్ళు ఆ దగ్గర ఇంకా 6 ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా వదిలేసే మనం, ఆమెకి ఏ సంబంధం లేకపోతే. మరి ఆవిడ ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది కదా, అంటే వర్షిణిని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని కూడా చెప్తా ఉంది. ఏం తీసుకుంటున్నాం సపోర్ట్? ఆమె మీద మంగళగిరి స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడు మేము శామరిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు పోలీసు కేసు పెట్టించారు కదా, మంగళగిరి వస్తున్నా ఉంది. మరి ఎందుకు రామా? సరే ఇప్పుడు మంగళగిరి లైవ్ లో ఇప్పుడు అఘోరి ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు అఘోరికి? అవును, ఇప్పుడు నేను లైవ్ లో ఉన్నాకమ్మా. లైవ్ లో ఉన్నా కూడా తన మాటలు వినపడుతున్నాయి మీకు? అసలు ఏం మాట్లాడుతున్నామా, నిశ్శబ్దం. ఎందుకంటే నిజాలు అడిగా నేను రింగ్ విషయం గురించి 40,000 గురించి అడిగా కదా. అదే నేనేమంటున్నా అంటే అవన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి ఇచ్చారు అనేది కావాలి. ఇంకోటి ఏంటంటే మంగళగిరి రమ్మంటున్నారు కదా, నేను వస్తాను. మంగళగిరి రాకుండా ఉండలేను, మంగళగిరి త్వరలోనే వస్తాను కూడా. నీకు దమ్మ ధైర్యం ఉంటే మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ తర్వాత రా. వస్తున్నా మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర రా. వస్తాను, నేను రాకుండా ఉండలేను, 100% వస్తాను కూడా. ఎవరైతే అలిగేషన్స్ వేశారో అవి అన్నిటికీ రుజువులు నిరూపించుకోవాలి. నిరూపించుకునే దొంగ వెతికెళ్ళిన మాట వాస్తవం. 48,000 నీకు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. నీకు కేసు బీర్ బాటిల్, మళ్ళీ టాటా వాటర్ బాటిల్స్ కేసులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీడియా ప్రతినిధి చెప్పు, వాస్తవం కాదా? నైట్ 11 గంటలకి ఎగ్ పప్పులు తెచ్చిన మాట వాస్తవం కాదా? కడుపు తిన్నా అబద్ధం ఆడకూడదు చెప్పు. ఎవరి డబ్బులతో అని కూడా చెప్పాలి కదా మీరు. ఎవరి డబ్బులతో? మీ విష్ణు అన్నాడు కదా, మీ హర్ష, మీ 2 కొడుకులు అన్నారు కదా, ఎక్కడ ఏటీఎంలోకి వెళ్ళి తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళి డ్రా చేశారు, ఎంత డ్రా చేశారు అని ఆల్రెడీ చెప్పారు కదా. ఆమె డబ్బులు అని చెప్పారు కదా. దానికి సమాధానం అక్కడ ఉన్న బ్యాంక్ ఏటీఎం లో ప్రూఫ్స్ ఉంటాయి కదా.
నువ్వు ఎందుకు దాక్కుంటున్నా మంగళగిరిలో రాకుండా దాక్కుంటున్నాను ఎందుకు దాక్కుంటున్నావు? దాక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజాయితీ ఉన్నప్పుడు దాక్కుంటున్నానని ఎవరన్నారు? నేను ఉద్దేశంగా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అర్థం చేసుకో. ఇంతకాలం మీడియాతో మాట్లాడు కానీ ఇంత ఉద్దేశం నాకు కాదా? అదే ఈ సమాధానాలన్నీ మీ పిల్లలు చెప్పమనండి. ఈ సమాధానాలన్నీ మీ కూతుర్ని చెప్పమనండి. నా కూతురు నా దగ్గర జరలా. అదే మరి నా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళారు. నా కూతురు అల్లు శ్రీనివాస్, అరే శ్రీనివాస్, అదే నా దగ్గరికి చేరలేరు నా కొడక. తీసుకెళ్ళింది నేనా మీ కొడుకులా? వస్తున్నారండి అని చెప్పారు. అది ఈ రోజు మాత్రం ఈ రోజు కంపల్సరీ ఆ నెంబర్ ట్రాక్ పెడతామని చెప్పారు. వర్షిని ఇంకా ఇంటికి చేరుకోలేదు. వర్షిని ఎక్కడుందో కూడా తెలియని ఇది కన్ఫ్యూజన్ లో అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వర్షిని ఇంటికి వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా వర్షిని ఎప్పుడు వస్తుందనే ప్రశ్ననే అడుగుతున్నారు. ఇటు విష్ణు కూడా హర్ష కూడా ఎక్కడున్నారని అడుగుతారా? మీరు ఆ పేరెంట్స్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఇవాళ మొత్తం మిమ్మల్ని దూషించే విధంగా వర్షిని ఫాదర్ మాట్లాడుతున్నారు కదా, ఇంకేమైనా అడుగుతారా? ఇంకేం అడగానమ్మా, నేనేదో సాయం చేద్దాం అనుకున్నా కానీ నాకు అవసరమే లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి. నా దగ్గరికి వెళ్ళి సేమంగా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళిండుగా, వాళ్ళ పాటలు వాళ్ళు పడని అంతే. ఇంకా ఎక్కడున్నా నాకు సాయం అవసరంలా. నేను వాడిన 48,000 మా అత్తగారు నాకు పెళ్లికి గిఫ్ట్ గా పెట్టిన రింగు ఇవ్వు చాలు. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని సాయం చేసే సంగతి చేయించంత తర్వాత అంతే. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని రింగు అదే ఎవరికి ఇచ్చారని మీ కూతుర్ని అడగండి. అది మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఒకే ఒకసారి జరిగేది. నువ్వు కొద్దిగా కొడుకు కాబట్టి నీకు తెలియదు ఇది మ్యారేజ్ జరిగింది జరుగుతుంది. మంచిగా మాట్లాడండి ఓకేనా? నేను మర్యాద ఇస్తున్నాను, కాపాడుకోండి మర్యాద. ప్లీజ్ టెల్ మీ గౌరీ, యూ కెన్ ప్రొసీడ్. చూపిస్తా. అది కోప్పడకండి. ఆయన ఏమంటున్నారంటే 48,000 రూపాయల డబ్బులు ఇటు రింగ్ కూడా వాళ్ళ అత్తగారు పెట్టారంట. ఆ రింగ్ కూడా నాకు ఇచ్చేసేయమని చెప్పేసి అఘోరిని అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి. ఎక్కడి 40,000, ఎక్కడి రింగు కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కావట్లా. ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ అయితే చూస్తున్నాం కదా 48,000, అలాగే వాళ్ళ అత్తగారు పెట్టిన రింగ్ కూడా మీకే ఇచ్చాము అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అసలు ఈ 48,000 గొడవ ఏంటి? అసలు ఎందుకు డబ్బుల మ్యాటర్ ఇక్కడ వచ్చింది? మీరు తీసుకున్నారా? అసలు డబ్బు గురించే కాదమ్మా ఇక్కడ. ఆ 48,000 కాదు, అది రింగు కాదు, ఇదంతా కల్పితాలు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోను. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకుంటామా? వాళ్ళ కుటుంబం స్థితి చూసి ఎందుకు తీసుకుంటాను? అక్కడ ఖర్చు పెట్టిందే నేను. వాళ్ళు చెప్పింది కదా మందు తెప్పించుకున్నా, వాళ్ళు చెప్పినకుంటే అరే నా డబ్బుతో నేను తెప్పించుకున్నాను, నేను డ్రా చేపించుకుని నా ఏటీఎంలకి వెళ్ళి నేను తెప్పించుకున్నాను. తెచ్చింది వాళ్ళ కొడుకులే కదా. కేసు బీరు బడ్వైజర్ కేసు బీరు రైలు. ఇదిగో మీకు ఉదాహరణ చూపించాలంటే ఇదిగోండి, చూడండి అయ్యో ఇదిగోండి కింద చూపించండి. ఆమె తాగిన కేసు బీరు చూడండి. బడ్వైజర్ టిన్ బాటిల్స్ ని ఆయన అఘోరి తాగిన బాటిల్స్ ని చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు ఆమె కాయిందా? ఓన్లీ ఆమె మీది కాదా? అవి లేదమ్మా, నేను హెల్త్ బాగా నాకు పేదలిస్ట్లోకి వచ్చాక మందు తాగి డాక్టర్ చనిపోతామని చెప్పారు. నేను అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశారా? ఓకే. సో అఘోరి తాగిన బాటిల్స్ కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. అఘోరి నేనే తాగినని చెప్తున్నా కదా, తాగింది నేనే కదా, నా డబ్బులతో తాగాను కదా. అదే డబ్బులు ఆయననే ఖర్చు పెట్టుకుని, అదే అఘోరినే ఖర్చు పెట్టుకుని తాగారని చెప్పి ఏం దాని మొన్న ఖర్చు పెట్టినది? అదే దానికి కారణం లేదా? అది కొద్దిగా ముందైతే దూషించకండి, చెప్పండి అంటే ఏం జరిగిందో. అమ్మా ఆక్రమణ, అమ్మా ఆవేదన అలా వస్తుంది. దూషించి మాట్లాడొద్దు. ఆక్రమణ ఆవేదన అసలు దూషించకుండా మాట్లాడతాను. ఆమెకు ఇది ఉందా? అవతారం చూసారా?
కనీసం బట్టలు కట్టుకున్న కూడా చేత కానప్పుడు నా పిల్లల్ని పోలీసులకు బతిమాడితే బతిలాడి ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఆమెకు బట్టలు కట్టినంటే నా కూతురు బట్టలు కట్టింది. దాని మానం కాపాడినందుకు బట్టలు కట్టినందుకు నా కూతురిని కిడ్నాప్ చేసింది. ఈ రోజు వరకు నా కూతురు రాలా. ఈ రోజు వరకు నా దగ్గర నా కూతురు రాలా. ఆల్రెడీ విష్ణు మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా. సనాతన ధర్మం కాపాడేది ఏమి ఏమా గోవధ కాపాడేది ఏమా? సనాతన ధర్మం కాపాడే మనిషి ఆడవాళ్ళు ఎందుకు ఆమెకి? ఆమె దగ్గర ఇంకా నా కూతురు వయసు ఉన్న వాళ్ళు ఆరు పిల్లలు ఉన్నారు. పెళ్ళైన ఆరు వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు కూడా శరణం వదిలేసుకుంటే ఇవన్నీ రుజువులు చేయించండి. ఇవన్నీ రుజువులు చేయించాలి, నిందలేయడం కాదు. ఈ 6 ఆడపిల్లలు ఎవరు, ఎక్కడున్నారు, ఇవన్నీ రుజువులు కావాలి నాకు. తెలుగు రాష్ట్రాల్లో అగో లేడీ అగోర్ అనే పేరుతో చలమనవుతున్నాయా ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అగోర్ని తరుగు పెట్టండి. ఎక్కడికైనా ఆదరించకండి. అంత దుర్మార్గాలమ్మా. అగోరి అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చెప్పండి అమ్మా. అదే 6 అమ్మాయిలు ఎవరో వాళ్ళ ప్రూఫ్స్ తో నాకు కావాలి. ఎలా నిందలేస్తున్నారు అనేది కావాలి. ఎలా నిందలేస్తున్నారు, ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, నిందలేసినా కూడా ప్రూఫ్స్ ఎన్ని కావాలండి? 1 year బ్యాక్ కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తెచ్చి ఆ ఊరిలో బంధిస్తే ఆ ఊరు సర్పంచ్ పెద్దలు ఆమె చెట్టు